నమస్తే, డాక్టర్ భావ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈ ఎండాకాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు చెప్తున్నాను. సో బేసికల్లీ ఇప్పుడు మనకు చాలా ఎక్కువ హై సమ్మర్ హీట్ ఉండేసే వరకు డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో పిల్లలు ఎస్పెషల్లీ కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోరు కాబట్టి చిన్న పిల్లలు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ మనకు ఇంట్లో ఉన్న ఆడుకునే పిల్లలు ఎవరైనా సరే మనకు సో ఫస్ట్ అనేది హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో ఈ హైడ్రేషన్ అంటే మనకు బేసికలీ వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్ ఉండాలి. పిల్లలు కరెక్ట్గా లెక్క పెట్టుకుని వాటర్ తాగరు కాబట్టి వీళ్ళలు మజ్జిగ, కొబ్బరి బోండా, బార్లీ వాటరు ఇలాంటివన్నీ మనము ఇచ్చి కరెక్ట్గా 1 hour అలారం క్లాక్ పెట్టుకుని వాటర్ అనేది ఇస్తే మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు క్లాతింగ్ అనేది లైట్ బ్రీతబుల్ క్లాత్స్ వేస్తే బాగుంటుంది. అయినంత వరకు డార్క్ కలర్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మన పనులు ఏమున్నా బేసికలీ మనకు పొద్దున 10 to 4 వరకు బయటకు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఇది పీక్ హెవీ సమ్మర్ ఉంటుంది. సో ఈ అవర్స్లో మనం వెళ్తే సన్ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, స్కూల్ అన్ని హాలిడే ఉన్నాయంటే కనుక మీరు ఇంట్లో యాక్టివిటీస్ పెట్టండి. సో ప్లేయింగ్ క్యారమ్ బోర్డు, చెస్, క్రాఫ్ట్ ఏరియాస్ ఇలాంటివి కొన్ని క్రియేట్ చేసి పిల్లలు ఇంట్రెస్ట్ తెప్పించి ఇంట్లోనే కొన్ని ఆటలు అనేది ఆడిస్తే బాగుంటుంది. సో బయటకు వెళ్ళాలనుకున్నా మీరు 10 లోపల లేదంటే ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళొస్తే బాగుంటాయి. సో ఆటలు ఆడేదైనా ఏదైనా సరే అవుట్డోర్ గేమ్స్ ఏమున్నా మీరు ఈవినింగ్ లేదా ఎర్లీ మార్నింగ్స్లోనే ప్లాన్ చేసుకోండి. సో దీంతో పాటు కొంచెం బయటకు వెళ్తున్నారన్నప్పుడు మనము సన్ స్క్రీన్స్ అనేది యూస్ చేయాలి. అంబ్రెల్లాస్, హ్యాట్స్ ఇలాంటివి యూస్ చేస్తే కొంచెం ఎండ దెబ్బ నుంచి మనము తప్పించుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ వైజ్ వచ్చినప్పుడు మనము అవుట్ సైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నారంటే కనుక మీరు ఈ సమ్మర్ని బీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.